సంగారెడ్డి జిల్లా పటాన్చేరు రిసోనెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ యాక్టర్ తనికెళ్ల భరణి హాజరయ్యారు. తనికెళ్ల భరణి విద్యార్థులకు విద్య విలువలు వివరించారు. తన జీవిత అనుభవాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పంచుకున్నారు. పిల్లల్ని మార్పులు చేసి తయారు చేసే మిషన్లుగా భావిస్తున్నారు. చదువు 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 పొద్దు నుంచి చదువు రాగానే ట్యూషన్. ఇంకా వాడికి ఆటప్పుడు పాటప్పుడు వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు భార్యాన్ని అంటే ఇంత చేసి వీడు చదివి ఏం చేస్తున్నాడు. జాగ్రత్తగా తల్లిదండ్రులకు మాత్రం చెప్తున్నా, అమ్మ వీడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ అయ్యాడు, ITI పాస్ అయ్యాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటమ్మా నీకు నెలకు కాసిన జాలంలో పంపిస్తాడు వాడు రాడు. ఒక హ్యూమన్ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అక్కడ. 24 hours వాడిని టార్చర్ పెట్టి చదివించి మార్కులు 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 ఆ మార్కులన్నీ పోగేసుకుని ఫైనల్గా వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇంకా రాడు, ఎందుకంటే అక్కడ జాలంలో అక్కడ వాడి బాధలు వాడివి, అవి మనకు తెలియవు. అని చేత తల్లిదండ్రులు అమ్మ చదవాలి, చదివించి నుంచి స్కూల్స్ ఉండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళంతా వాళ్ళు చదవాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలి. అంతేగాని వాళ్ళు నరకం పెడితే వాళ్ళు చదవాలి. చేత దయచేసి పిల్లల్ని మార్పులు తయారు చేసే మిషన్లుగా వాళ్ళు తయారు చేయకండి. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని మార్పులు చేసి తయారు చేసే మిషన్లుగా భావిస్తున్నారు. చదువు 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 పొద్దు నుంచి చదువు రాగానే ట్యూషన్. ఇంకా వాడికి ఆటప్పుడు పాటప్పుడు వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు భార్యాన్ని అంటే ఇంత చేసి